డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ స్వామి, క్రిమినల్స్ నాకు దొరకపోయినా పర్లేదు స్వామి, నేను క్రిమినల్స్ దూరిపోకుండా చూడు స్వామి. ఏడు కొబ్బరికాయ సౌండ్గా ఆటో పోలీస్ స్టేషన్ బాగున్నాయి సార్. ఇదే ఫస్ట్ ట్రిప్ సార్, వదిలేండి సార్. అలా పారిపోతారండి. ఓహో, ఎఫెక్ట్ కాకి డ్రెస్ అన్నమాట. ఎరా సార్ లైసెన్స్ ఉందా? ఉంది సార్. మీటర్ పని చేస్తుందా? కొత్తది సార్. కొత్త పాత అని అడిగానా? పని చేస్తుంది సార్. టైర్లో గాలి సార్, ట్యాంక్ లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ సార్. అయితే ఫుల్ స్పీడ్ తో పోలీస్ స్టేషన్ పోనే. సార్ సార్ ఇంకెప్పుడు అంతమందిని ఎక్కించాను సార్. పోలీస్ సార్ ఈ ఒక్కసారికి పోనే. హలో, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిరా. జనం మనం చూసి పరుగులెట్టేస్తున్నారు. నేను ముందే చెప్పాను కదరా. 200 తీసుకుని వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏంట్రా? 400 తీసుకుని వదిలేండి సార్. లంచమా? కోడితే మీటర్ పగిలిపోతుంది. సారీ సార్. పోలీస్ అదరగొట్టేశావురా. ఇంతకీ ఎవరితో? ఆటో డ్రైవర్ తో. ఎరా ఆటో ఆఫీస్ ఏంట్రా? స్టేషన్ వచ్చింది సార్. బాబు కొంచెం ముందు తీసుకెళ్ళాపరా బాబు. ఇదే కదా సార్ పోలీస్ స్టేషన్. అయితే మాత్రం గోళ్ళ గుద్దేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతావేంట్రా? ఇదిగో సార్, పోలీస్ అయ్యండి మీరు డబ్బులు ఇస్తున్నారేంటి సార్? ఇంకా జాయిన్ అవ్వలేదా సార్? మళ్ళీ ఏంట్రా? నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని నిరూపించారు సార్. వెళ్తాను సార్. వెళ్ళి ఊరికి మంచి రోజులు వచ్చాయని అందరికీ చెప్తాను సార్. వీడు మన దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కాల్ చేయి, ముందు కాల్ చేయి. కాల్ చేసిన తర్వాత 2 కాళ్ళు కట్ చేసి నా స్టేషన్ పంపించి. కోడిని బాగా కాల్చకపోతే నాకు తిన్నట్టుండదయ్యా. ఎవరు నువ్వు? నన్ను వీర వెంకట సత్యసాయి శివరామకృష్ణ అంటారు సార్. మరేంటి అసలు డ్రెస్ వేసుకొని స్టేషన్కి వచ్చావు? నేను ఎస్ఐనే సార్. న్యూ అపాయింట్మెంట్. అక్కడికి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టి నెల నెల జీతం తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సంతకం పెట్టండి సార్. ఓయ్, సంతకం అంటే నీ పేరు రాయాలి, బయోడేటా కాదు. నా పేరు కొంచెం పొడుగు సార్. నీ పేరు ఎంత పొడుగైనా డిపార్ట్మెంట్లో నువ్వేం అనే దాన్ని బట్టే నువ్వేంటనేది డిసైడ్ అవుద్ది. నిరూపిస్తాను సార్. నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని. రే చోటు సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం సోర తక్కువేమ్మా. ఈ ఊర్లో మనం ఉండలేమరా బాబు. టెన్షన్తోనే చచ్చిపోయేలా ఉన్నాను. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈడా రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? శివరామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్. ఏ పోలీస్. ఆ చెక్ ఏంట్రా? టేకే. ఓ మేకే అన్న మిగిలిందా? ఏదో ఒకటి మిగిలినట్టుంది, కావాలా? అది డైరెక్ట్ గా నా గుండెలో గుచ్చారా? ఇప్పుడే చచ్చిపోతాను. అంత హర్ట్ అయ్యేంటన్యా? బోడేమైనా చిన్నదైందా? లేదురా, పర్ఫెక్ట్ సైజ్ లో ఉంది. కరెక్ట్ గా బ్యాగ్ లో సరిపోద్ది. ప్యాక్ చేసేయ్, బయలుదేరి ఊరు వెళ్ళిపోతాం. ఏమైందన్నయ్య? ఒరేయ్, ఈ ఊర్లో రౌడీజం రేంజ్ లో ఉందిరా. రోడ్ల మీద పడి చంపేసుకుంటున్నారు. అదా, రౌడీజం ప్రతి చోట ఉంటదిరా. పోలీస్ స్టేషన్ ఉన్నదే దానికోసం. ఆ స్టేషన్ ముందే నేను చూస్తుండగా ఒకరిని తగలబెట్టేశారా. అక్కడ నువ్వు ఒక్కడవే ఉన్నావా? మా హెడ్, సిఐ, కానిస్టేబుల్స్ అందరూ ఉన్నారు. మరి వాళ్ళకి లేని టెన్షన్ నీకెందుకురా? లెక్కలు కష్టంగా ఉన్నాయని స్కూల్ మారిపోకూడదురా. ఎక్కడికి వెళ్ళినా అవే లెక్కలు. మనమే మారాలి. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదరా, నీకు అలాంటి కేసులు ఏమి రావు. మహా అయితే లైసెన్స్ లేకుండా తిరిగే వాళ్ళని పట్టుకోవడం, బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని ఆపడం. అంతేనంటావా? అంతే. ప్రతి చిన్నదానికి అలా కదిలిపోకూడదురా. స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ పాప కేసు మనకు తగిలించారేంట్రా? పైగా అది మన ఏరియా కూడా కాదు.
ఆ పాప చదువుకునే స్కూల్ మన ఏరియాలోనే ఉంది సార్. అందుకే ఆ కేసు మనల్ని డీల్ చేయమన్నారు. ఏముంది సార్, ఆ పిల్లని కిడ్నాప్ చేసింది కాశీ అని అందరికి తెలుసు. ఆ కేసులో ఏలు పెడితే అంతవరకు నరికేస్తాడు. అందుకని ఆ కేసును సైలెంట్ గా మన స్టేషన్ మీద దోషించారు. అయితే మనం కూడా సైలెంట్ గా ఉంటే సరే. కరెక్టేనయ్యా, కానీ వాడు కిడ్నాప్ చేసింది కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని. పైనుంచేమో ప్రెషర్ మీద ప్రెషర్ వస్తుంది. ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలిగా. ఎలాగా? రాసివా, ఆ కాశీగాడు కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని ఎత్తుకెళ్ళి బెదిరిస్తున్నాడయ్యా. ఈ కేసుని నువ్వే డీల్ చేయాలని మేమంతా డిసైడ్ చేసాం. అదేంటి సార్, నేనా? నిన్నే నేను రికమెండ్ చేశా. అసలు పోలీస్ అనే పదానికి కరెక్ట్ అర్థం తెలిసిన వ్యక్తి నువ్వే నా ఫీలింగ్. అదేంటి అది హనుమంత్ అన్నాడు. ఆ కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అన్నాడు సార్. నిన్న పోస్టింగు, ఇవాళ కేసు, రేపు ప్రమోషను. లక్కీ ఫెలోవి. పోయి తీసుకొచ్చే. ఒక్క నిమిషం సార్. హలో, ఒరేయ్, ఎంజాయ్ చేయన్నావు కదరా. నా ఫస్ట్ డ్యూటీ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను వెళ్ళి ఓ పాపను ఎత్తుకు రావాలంట. నీకు అప్పుడే చెప్పాను కదరా, నీకు ఇలాంటి పనులే అప్పచెప్తారని. పిల్లల్ని ఎత్తుకోవటం, స్కూల్ నుంచి తీసుకురావటం. పాపను తీసుకురావాల్సిన స్కూల్ నుంచి కాదురా, కిడ్నాపర్ దగ్గర నుంచి. పైగా కిడ్నాప్ చేసింది ఎవడో తెలుసా? కాశీ. ఏళ్ళు చూపించినా తలనరికేస్తారా? ఒప్పేసుకోరా. ఒప్పేసుకోనా? ఒక్కడినే వెళ్తానని చెప్పు. ఒక్కడేనా? సింగిల్ గానా? సోలో గానా? నేను అప్పుడే గమనించాను సార్, మీలో మంచి ఫైర్ ఉందని. అదేంటి సార్, అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేసారు? చూడండి, షర్టు కూడా నల్లకుండా తీసుకొచ్చారు సారు. చేయండి సార్ ఫోను, కస్టమ్స్ ఆఫీసర్ ఫోన్ చేయండి. పాప సేఫ్ గా ఉందని. చూస్తారేంట్రా, కొట్టండి చెల్లిడు. ఎక్కడ 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 బా? గుడ్ మార్నింగ్ సార్. శివ అంటే నువ్వేనా? ఏమిరా నీ ధైర్యము? ఆ పిల్లను కాపాడినావంట, సింగిల్ గా పోతానని పట్టుబడతావంట. నీ అసవంటి కత్తి లాంటి మొగోడి నేనెన్నడూ చూడలేదురా. చేసినా మొత్తం ఎంక్వైరీ చేసినా మీ తాత పోలీసే, మీ నాయన పోలీసే, మొత్తం మీ వంశం అంతా పోలీసు పిల్లటే. దానికి సింహం లాగా సింగిల్ గా అటాక్ చేసినావు. శభాష్ రాయే. అందరూ ఇతను చూసి ఒకటి నేర్చుకోవాలప్పా. ఎంత పొగుడుతాండా. ఈ పని నేను చేయలేదు సార్, ఎవడో చేసినాడు అన్నట్టు చూస్తాడే. ఇది ఇది ఈ అణకువ మనం నేర్చుకోవాలా. ఇదేరా నిన్ను అడుకో తీసుకుపోయినది సార్. ఈ కత్తిని వీరత్వానికి బహుమతిగా ఇస్తాడా. పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఈ కత్తి నాకెక్కడ చెక్కినాదో తెలుసునా? పాత సామాన్ల కొట్లో పాత విషయాలు ఇప్పుడు వద్దు. నా గురించి, నా విషయాల గురించి, నా కత్తుల గురించి, నా గొప్పల గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలా. నిన్ను చూస్తే నాకు ఆగడం లేదురా. రా. ఆల్ ది బెస్ట్. ఆ బండి తీసుకురండి. ఎవరు ఇల్లు? ఆ సౌండ్ పొల్యూషన్ కేసులేండి. మరి సౌండ్ ఆడరా. ఏయ్, లోపల మన ఎస్ఐ పిల్లోడు ఎంత గొప్ప పని చేసుకొచ్చినాడో తెలుసునా? వాయించండిరా, సౌండ్ అద్దిరిపోవాలా. ఏయ్, వాయించండి, లేకపోతే నేను మిమ్మల్ని వాయిస్తా. సార్ సార్ ఇది మీ ఇన్స్పిరేషన్ తోనే వచ్చింది సార్. ఉంచుకోండి సార్. హలో అంకుల్, బాగున్నారా?
బాగున్నాను బాబు. ఇంతకా పెళ్లి చూపుల సంగతి ఏం చేశారు? ఏ మీ అన్నయ్య నీకు చెప్పలేదా? వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, పైగా మంచి సంబంధం. అమ్మాయిని ఒకసారి చూసిరామని అన్నయ్యతో చెప్పరా. సర్లే అంకుల్, నేను మాట్లాడతానులే. అన్నయ్య, రే వద్దురా, ఆ విషయం నా దగ్గర డిస్కస్ చేయొద్దు. ఆయనకి వేరే పనేం లేదురా, నా వెనకాల పట్టం తప్ప. ఎప్పుడు నా పెళ్ళికోలే. కాదురా, మంచి సంబంధం అంట. అయినా జాబ్ వచ్చేసాక పెళ్లి చేసుకోవా? నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఇదిగో, నువ్వు వంట చేయలేక చేయి కాల్చుకోవడం, నేను తినలేక కడుపు మార్చుకోవడం ఇంకెన్నాళ్ళరా? రోజుకి 4-5 వెరైటీలు ఉండి పెడుతుంటే లోకుగానే ఉంటుందిరా. 4 వెరైటీలు. పచ్చడి ఊరు నుంచి వచ్చింది, పెరుగు సలీంకోట్లోది. ఇది అన్నమా జావా? తినక్కర్లేదు, తాగేయచ్చు. అదేంట్రా? నేను చెప్పను. రే, గుండెల మీద చేసి చెప్పరా, అదేమనుకుని ఉండవు. కుక్కలు కూడా తినవరా ఈ ఫుడ్. భోజనం టైం అయితే చాలు ఈ పూట ఎలా గడుస్తుందో అని భయం వేస్తుందిరా. కుక్కలు కూడా తినవన్నా, ఆడు ఎలా తినేస్తున్నాడు చూడు. మధ్యలో ఆపకూడదురా, తినే. నువ్వు టాపిక్ మార్చకు. మూర్తి అంకుల్ చెప్పింది ఏం చేద్దాం చెప్పు. రే, ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడటం, ఓకే అని చెప్పటం, ఇవన్నీ నాకు మొహమాటం రా. నాన్న ఉంటే ఆయన ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకునేవాడిని. పోనీ నువ్వు వెళ్ళి చూడరా. నువ్వు ఓకే అంటే నాకు ఓకేరా. మరి అదే మరి. హలో, ఎస్ఏ శివరామకృష్ణ స్పీకింగ్. తెలుసులేరా, ఆ రోజు మా వాళ్ళని రక్కొట్టావు కదా, మరి ఆ బగ్గాగాడి సంగతి ఏంటి? దొంగ సరుకుతో ఆడి లారీలు ఊరు దాటి వెళ్తున్నాయి. మగాడివైతే ఆపరా. ఫోన్ లారీల గురించి కదా సార్? పొద్దున్నీ అవే ఫోన్లు సార్. బగ్గా మ్యాటర్ కదా, రింగ్ వస్తే చాలు ఒక్కొక్కడు వణికి పారిపోతున్నారు. మీరు కాబట్టే డేర్గా ఫోన్ తీశారు. ఆడి కరెక్ట్ మొగుడు మీరే సార్. తెచ్చే ఇదే స్కూల్ పిల్ల కిడ్నాప్, కుక్క పిల్ల తప్పిపోవడం కాదు. బగ్గా ఇష్యూ 100 రూపాయల కోసం మర్డర్లు చేసిన చరిత్ర వాడిది. అయితే ఏంటి, వెళ్తుంది ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఈసారి కూడా సోలోగానే వెళ్తారు కదా సార్? హలో, ఎస్ఏ శివరామకృష్ణ హియర్. రే ఎస్ఐ, నీ తమ్ముడు కనిపించట్లేదని ఎక్కడా వెతక్కు. వాడు నా దగ్గరే ఉన్నాడు. మాట్లాడరా. అన్నయ్య, నేను నీ తమ్ముడు విలువెంతో నాకు తెలియదు. నాకు ₹1 కూడా వద్దురా. నా సరుకు నాకు ఇచ్చేసి నీ తమ్ముడిని ఫ్రీగా తీసుకెళ్ళిపో. చూసారా, తమ్ముడిని ఎత్తుకెళ్లారని తెలిసి కూడా ఏ మాత్రం చెల్లించకుండా డ్యూటీయే ముఖ్యం అనుకుంటున్నారు సారు. వాళ్ళు దుర్మార్గులు సార్. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేసి స్పెషల్ ఫోర్స్ పిలిపించమంటారా సార్? నో 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 గో. ఇది మీకు అవసరం అంటారా? ఆయనే పెద్ద ఫోర్సు, ఆయనకు ఇంకో ఫోర్స్ కావాలంటారా? తుఫాన్ వచ్చే ముందు ఈ మాత్రం సైలెన్స్ మామూలే. ఇప్పుడు చూడండి, సారు సునామీలా మారబోతున్నారు. ఆడు దారికొచ్చేలా లేడ్రా, బలివ్వాల్సిందే. కనుక అన్నా వద్దన్నా. ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడతానన్నా. నా మాట వింటాడన్నా, ప్లీజ్ అన్నా. ఒకసారి మాట్లాడతానన్నా, ఖచ్చితంగా నా మాట వింటాడన్నా. ప్లీజ్ అన్నా. అన్నా వద్దన్నా. నీకున్న భయం నీ అన్నకుంటే బాగుండేదిరా. పోనీ ఒకసారి మాట్లాడి అన్నా. ఇవ్వు. త్వరగా వచ్చేయమని చెప్పు. అన్నకు అసలే ఓపిక తక్కువ. ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ హియర్. హలో అన్నయ్య, నేనురా. చుట్టూ రౌడీలు ఉన్నారన్నయ్య. వాళ్ళు చూస్తే నాకు భయం వేస్తుందిరా. వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. ఏంటన్నా? సరే అన్నా, ఓకే అన్నా. అలాగే ఓకే అన్న. ఏ మూర్తి, 2 బోండాలు కొట్టు. అన్నా, డమ్మీ పోలీస్ రోడన్నా. కరెక్ట్గా దొరికాడు. వేసేయమంటావన్నా?
హనుమంతు సార్ బండిది కొంచెం తప్పుకోండి. మీరు రండి సార్. బండి స్టార్ట్ చేయి. స్టార్టింగ్ లోనే ఉంది సార్. అయితే పోనే. ఈ రోజు నుంచి నువ్వు యాంటీ స్మగ్లింగ్ స్క్వాడ్ వింగ్ కి ఇన్స్పెక్టర్ వి. ఆల్ ద బెస్ట్. రాయే